పేరు గజ్జల చెన్నకేశ్వర్లు. అయితే గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల పరిపాలన మనందరం చూసాము. దానికి విరుద్ధంగా ఈరోజు ప్రజలందరూ ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఏ విధంగా అంటే ఈ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే సంక్షేమ పథకాలు అత్యధికంగా ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటారో, ఎవరైతే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుందో వారిని గెలిపించుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు చేయనే చేశారు. ఎందుకంటే ఎలాగంటే అత్యధికంగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లతో మెజార్టీ గెలవబోతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు సంక్షేమ పథకంలో ముందుకు పోవాలన్నా, ప్రతి యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఓటేశారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ ప్రజల యొక్క నమ్మకం కూడా. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేశారని మేము నమ్ముతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పూర్తిగా వాళ్ళు సహాయ మద్దతు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలు కూడా బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించారనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన, నమ్మకం కూడా. అలాగే స్థానిక విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు, టీడీపీ తరఫున పురుగున రామకృష్ణ గారు పోటీ చేయడం జరిగింది. గతంలో పురుగున రామకృష్ణ గారు ఈ యొక్క 6 మండలాల్లో అనేక ప్రాంతాలు, అనేక కాలనీలు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి పేదవాడు ఇంటి దగ్గరకు వచ్చినా ఆయన తోచిన సాయం చేసే వ్యక్తి. అలాగే ప్రతి యొక్క సామాజిక వర్గాన్ని తన కుటుంబంగా భావించి, ప్రతి గ్రామం కూడా ఆయన సొంత ఇళ్ళుగా భావించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అనేక గ్రామాలు అభివృద్ధి చేశాడు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని తన కుటుంబంలో భావించి అందరినీ దగ్గర తీసుకునే మంచి వ్యక్తి పురుగుల రామకృష్ణ గారు. కాబట్టి ఆయనే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా గెలిపించుకోవాలని ఒక తాటిపై ఏకతాటిగా అందరూ ఒకే ఆలోచనతో ఆయన ఓటేసి గెలిపించుకోవాలని ఆలోచనతో ఓటేయడం జరిగింది. అందులో భాగమే పురుగుల రామకృష్ణ గారు కూడా ఈ 6 మండలాలు అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడ ప్రతి ఒక్క ఊరు అభివృద్ధి చెందాలన్నా ఆయన ఎమ్మెల్యేతోనే బాగుంటుందనే ఆలోచనతో కూడా ప్రతి ఒక్క సామాన్యుడు కోరుకున్నారు. అందుకే పురుగుల రామకృష్ణ గారికి ఓటేసి ఆయన గతంలో చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ నిధులు కావచ్చు, పథకాలు కావచ్చు, ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క నిధులు కూడా ప్రతి పేదవాడికి, ప్రతి అర్హత ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా సమకూర్చి అందరి గుండెల్లో గూడు కట్టుకున్న మంచి వ్యక్తి పురుగుల రామకృష్ణ గారు. కాబట్టి ఆయన ఈ 2024 ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. గిరిజన విభాగం నుంచి కూడా మేము కూడా ఆయన గెలుపు తథ్యమని భావించి ఆయన గెలుపుకి మేము మా వంతు కృషి చేయడం కూడా జరిగింది 6 మండలాల్లో. కాబట్టి ఈ 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి పురుగుల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా 3వసారి ముచ్చట గెలుస్తూ అఖండ మెజార్టీతో ఆయన గెలుపు తథ్యమని మేము భావిస్తూ 3 కోటి దేవుళ్ళను కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్యే అయితేనే, పురుగుల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయితేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆయనకి అందరూ ఈ నియోజకవర్గ ప్రజలు మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలవబోతున్నారు. ఈ శుభవార్త కోసం మేము 1000 కళతో రేపు జూన్ 4వ తేదీ తెలియజేస్తూ ఆ రోజు మా యొక్క ఆనందాన్ని విజయోత్సవంలో మేము తెలియజేయడానికి సిద్ధంగా తెలియజేసుకుంటున్నాము. మంగళపూర్ సురేష్, వెంకటగిరి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి వ్యక్తిగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈసారి కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వస్తే బ్యాంకుల సబ్సిడీలు కానీ, అదేవిధంగా ముద్ర అనేటువంటి లోన్లు కానీ, సోలార్ సంబంధించినటువంటి సిస్టమ్స్ కానీ ఈరోజు పేదలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఈసారి కూడా ఆయన గెలవాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మద్దతుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మొత్తం ఈయన పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం, అదేవిధంగా 3 రాజధానులనే 3 పేక ముక్కలాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుకి కూడా నిలకడైనటువంటి రాజధానిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీటిలన్నిటికీ రాష్ట్రంలో అధోగతి వ్యవస్థని పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనికోసం పెద్దలు గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వైపు నడిపించేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికుడైనటువంటి కురుగుండ్ల రామకృష్ణ గారు ఈరోజు స్థానికంగా ఎంత రేతురైనా సరే, ఎంత పొగులైనా సరే డైరెక్ట్గా పోయి డోర్ తీసుకునేటువంటి ప్రయత్నం, సమస్యని సంస్థాత్మకంగా ముందుకు తీసుకునేటువంటి అవసరం కురుగుండ్ల రామకృష్ణ గారు ఉంది. అదేవిధంగా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి నాన్ లోకల్ క్యాండిడేట్, ఆయన కలవాలంటే వాకాడు కానీ లేదంటే నెల్లూరు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మన స్థానికుడుగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఈరోజు మన బొమ్మిడి కాలం అని చెప్పి మన ఆర్చి దగ్గర ఉన్నటువంటి కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ మంత్రులు పరిపాలించిన రోజు కూడా ఎవరు చేయలేకపోయారు. దాన్ని కురుగుండ్ల రామకృష్ణ గారు ఏ విధంగా చేసి చూపించారన్నటువంటి అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఎంత రైతుల్లో ఫోన్ చేసినా కానీ ఇంటికి పోయి డోర్ తడితే ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి మన కురుగుండ్ల రామకృష్ణ గారు. అతను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత వెంకటగిరి ప్రజల మీద అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.